రీమాన్ ఇంటిగ్రేషన్స్ లో ప్రాబ్లమ్స్ మరి చూడండి. ఇఫ్ f of x is equal to x for all x belongs to closed interval 0 comma 1 and p is equal to the set of 0 comma 1 by 3 comma 2 by 3 comma 1 is any partition of the closed interval 0 comma 1. Find u of p comma f and l of p comma f. Given f of x is equal to x for all x belongs to closed interval 0 comma 1 and p is equal to for the set of 0 comma 1 by 3 comma 2 by 3 comma 1 is any partition of closed interval 0 comma 1. మరి దీని పార్టీషన్ ని మరి ఎన్ని చేయొచ్చు అంటే 0 comma 1 by 3 అనేది ఒక పార్టీషన్, దాన్ని ఫస్ట్ ఇంటర్వెల్ అంటాం. మరి I2 ఈజ్ సెకండ్ ఇంటర్వెల్ 1 by 3 comma 2 by 3. మరి థర్డ్ ఇంటర్వెల్ 2 by 3 comma 1 అంటే 3 సబ్ ఇంటర్వెల్ గా మనము దీన్ని డివైడ్ చేసినాం. కాబట్టి హియర్ ఫస్ట్ సబ్ ఇంటర్వెల్ I1 ఈజ్ ఈక్వల్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ 0 comma 1 by 3. అంటే ఏమి ఇక్కడ 0 అనేది అప్పర్ మైనస్ ఇక్కడ స్మాల్ m1 అంటే 0, దాన్ని ఇందులో f of x గివెన్ దాంట్లో మనము సబ్స్టిట్యూట్ చేస్తే f of 0 is 0 అవుతుంది. మరి క్యాపిటల్ M1 ఈజ్ ఈక్వల్ టు f of 1 by 3 ఈజ్ ఈక్వల్ టు 1 by 3. ఇక్కడ డెల్టా 1 ఈజ్ లెంత్ ఆఫ్ సబ్ ఇంటర్వెల్ అని. లెంత్ ఆఫ్ ఫస్ట్ సబ్ ఇంటర్వెల్ ఈజ్ డెల్టా 1 ఈజ్ ఈక్వల్ టు ఈ ఇంటర్వెల్ లో ఉండేది తీసుకోవాలా 1 by 3 మైనస్ 0 అని ఈజ్ ఈక్వల్ టు 1 by 3. నెక్స్ట్ I2 సెకండ్ సబ్ ఇంటర్వెల్ ఈజ్ 1 by 3 comma 2 by 3. మరి స్మాల్ m2 ఈజ్ ఈక్వల్ టు f of 1 by 3 ఈజ్ 1 by 3 అని. క్యాపిటల్ M2 ఈజ్ f of 2 by 3 ఈజ్ 2 by 3 అని. మరి సెకండ్ లెంత్ ఆఫ్ సెకండ్ సబ్ ఇంటర్వెల్ డెల్టా 2 ఈజ్ ఈక్వల్ టు మరి ఈ ఇంటర్వెల్ 2 by 3 మైనస్ 1 by 3 ఈజ్ ఈక్వల్ టు 1 by 3. నెక్స్ట్ థర్డ్ సబ్ ఇంటర్వెల్ I3 ఈజ్ ఈక్వల్ టు 2 by 3 comma 1 closed interval. మరి స్మాల్ m3 ఈజ్ ఈక్వల్ టు మరి f of 2 by 3 ఈజ్ 2 by 3. మరి అండ్ క్యాపిటల్ M3 ఈజ్ ఈక్వల్ టు f of 1 ఈజ్ ఈక్వల్ టు 1. కాబట్టి డెల్టా 3 లెంత్ ఆఫ్ థర్డ్ సబ్ ఇంటర్వెల్ డెల్టా 3 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఉన్నటువంటి ఇంటర్వెల్ I3 లో చూసుకోవాలి 1 మైనస్ 2 by 3 ఈజ్ 1 by 3. మనకి ఇక్కడ లెంత్ ఆఫ్ సబ్ ఇంటర్వెల్ మాత్రము ఈక్వల్ గా ఉంటుంది 1 by 3 1 by 3 1 by 3. ఇక్కడ అట్లా కామన్ గా మనకు ఉంటేనే కరెక్ట్ అని. కాబట్టి దేర్ ఫోర్ u of p comma f, u of p comma f అంటే ఏమి అప్పర్ కనుక్కోమన్నాడు u of p comma f. కాబట్టి u of p comma f ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ ఆఫ్ r ఈజ్ ఈక్వల్ టు 1 to 3. ఎందుకు 3 తీసుకున్నామంటే 3 సబ్ ఇంటర్వెల్స్ అయినాయి కాబట్టి 3 వరకు తీసుకోవాలి. అందులో అప్పర్ కాబట్టి అన్ని క్యాపిటల్ లెటర్స్ క్యాపిటల్ MR ఇంటూ డెల్టా R. దాన్ని R ఈజ్ ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తే M1 డెల్టా 1 ప్లస్ R ఈజ్ ఈక్వల్ టు 2 M2 డెల్టా 2 ప్లస్ R ఈజ్ ఈక్వల్ టు 3 M3 డెల్టా 3 ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ M1 ఇది ఉంది 1 by 3 ఇంటూ డెల్టా 1 1 by 3 ప్లస్ M2 ఈజ్ 2 by 3 ఇంటూ 1 by 3. మరి ప్లస్ M3 ఈజ్ 1 డెల్టా 3 1 by 3. కాబట్టి 1 by 9 plus 2 by 9 plus 1 by 3 is equal to 4 by 9. 4 by 9 is 2 by 3. 9 LCM అయితే 1 plus 2 plus 5 1 plus 3 అంటే 6 అవుతుంది. 6 by 9 అంటే 3 2s are 3 3 కాబట్టి 2 by 3 is u of p comma f is equal to 2 by 3. Next L of p comma f is equal to summation of r is equal to 1 to 3 small mr into delta r. అందులో r is equal to 1 అప్లై చేస్తే స్మాల్ m1 delta 1 plus r is equal to 2 అప్లై చేస్తే స్మాల్ m2 delta 2
plus r is equal to 3 small m3 delta 3. మరి small m1 is 0 into 1 by 3, delta 1 is 1 by 3 plus m2 1 by 3 into delta 2 is 1 by 3 plus m3 is 2 by 3 into delta 3 is 1 by 3 is 0 plus 1 by 9 plus 2 by 9 is equal to 3 by 9 is equal to 1 by 3. So L of p comma f is equal to 1 by 3. మరి u of p comma f is equal to 2 by 3. మరి ఇలాంటి ప్రాబ్లం ఒకటి మనకి 5 మార్క్స్ కి మోస్ట్ ఇంపార్టెంట్. అర్థమైందా? Yes, sir. అర్థమైంది సార్. Yes. Second one is if f of x is equal to x square for all x belongs to closed interval 0, 1 and p is equal to the set of 0, 1 by 4, 2 by 4, 3 by 4, 1 is any partition of closed interval 0, 1. Find u of p comma f and l of p comma f. So given f of x is equal to x square for all x belongs to closed interval 0, 1 and partition p is equal to the set of 0, 1 by 4, 2 by 4, 3 by 4, 1 is any partition of closed interval 0, 1. ఈ క్లోజ్డ్ ఇంటర్వెల్ 0 to 1 సబ్ ఈ యొక్క రియల్ లైన్ పైన మనము వాడు ఇచ్చినటువంటి పార్టీషన్ ఏమి 0, 1 by 4, 2 by 4, 3 by 4, 1 అట్లా. కాబట్టి దాంట్లో ఎన్ని సబ్ ఇంటర్వెల్స్ గా మనము డివైడ్ చేయొచ్చు అంటే 4 చేయొచ్చు. అదే ఫస్ట్ సబ్ ఇంటర్వెల్ I1 is equal to 0, 1 క్లోజ్డ్ ఇంటర్వెల్ 0, 1 by 4 అని. మరి I2 is equal to సెకండ్ సబ్ ఇంటర్వెల్ 1 by 4, 2 by 4 అని. మరి I3 is థర్డ్ సబ్ ఇంటర్వెల్ మరి 2 by 4, 3 by 4 అని. మరి ఫోర్త్ సబ్ ఇంటర్వెల్ I4 is equal to 3 by 4, 1. ఇట్లా 4 సబ్ ఇంటర్వెల్స్ గా మనం డివైడ్ చేసుకుంటే మరి అందులో చూడండి I1 is equal to క్లోజ్డ్ ఇంటర్వెల్ 0, 1 by 4 లో స్మాల్ m1 అంటే 0 అంటే f of 0 is 0 square. 0 square is 0. మరి క్యాపిటల్ M1 is equal to 1 by 4. మరి f of 1 by 4 is equal to 1 by 4 whole square is 1 by 16. మరి డెల్టా 1 is equal to ఇవి రెండు చేయకూడదు. మరి స్మాల్ m1 క్యాపిటల్ M1 లో కాదు మనము సబ్ట్రాక్ట్ చేయాల్సింది. ఇచ్చినటువంటి ఇంటర్వెల్ 1 by 4 minus 0 అందులో తీసుకోవాలి లెంత్. మనం దీంట్లో కాదు తీసుకోవాల్సింది లెంత్ ఇంటర్వెల్ లో. కాబట్టి ఫస్ట్ సబ్ ఇంటర్వెల్ లో మళ్ళీ లెంత్ ఏమి డెల్టా 1 is equal to 1 by 4 minus 0 is 1 by 4. Next I2 1 by 4, 2 by 4. మరి m2 small m2 is equal to f of 1 by 4 is 1 by 4 whole square. 1 by 4 whole square is 1 by 16. మరి క్యాపిటల్ M2 is equal to మరి 2 by 4 whole square. 2 by 4 whole square is 4 by 16. మరి డెల్టా 2 is equal to ఇంటర్వెల్ సెకండ్ సబ్ ఇంటర్వెల్ లో తీసుకుంటే లెంత్ 2 by 4 minus 1 by 4 is 1 by 4. Next third sub interval I3 is equal to 2 by 4, 3 by 4. ఇందులో స్మాల్ m3 f of 2 by 4 is 2 by 4 whole square. 2 by 4 whole square is 4 by 16. మరి capital M3 is equal to f of 3 by 4. f of 3 by 4 is 3 by 4 whole square is equal to 9 by 16. మరి delta 3 is equal to మరి 3 by 4 minus 2 by 4 is 1 by 4. మరి I4 fourth sub interval 3 by 4, 1. మరి small m4 is equal to f of 3 by 4 is equal to 3 by 4 whole square is 9 by 16. మరి m4 is capital M4 is equal to f of 1. f of 1 is equal to 1 square is 1. కాబట్టి delta 4 is equal to 1 minus 3 by 4 is 1 by 4. కాబట్టి delta 1 is equal to delta 2 is equal to delta 3 is equal to delta 4 is 1 by 4. కాబట్టి ఈ లెంత్ ఆఫ్ సబ్ ఇంటర్వెల్స్ యొక్క ప్రతి వాల్యూ ఈక్వల్ గానే వస్తుంది ఎటువంటి ప్రాబ్లం అయినా కూడా. ఓకే, మరి therefore u of p comma f is equal to summation of r is equal to 1 to 4. r 4 సబ్ ఇంటర్వెల్స్ వచ్చినాయి కాబట్టి 4 వరకు తీసుకుంటాం. క్యాపిటల్ mr ఇంటూ డెల్టా r is equal to 1 సబ్స్టిట్యూట్ చేస్తే క్యాపిటల్ m1 ఇంటూ డెల్టా 1 ప్లస్ క్యాపిటల్ m2 డెల్టా 2 ప్లస్ అట్లా 3 తీసుకుంటే క్యాపిటల్ M3 డెల్టా 3
ప్లస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 4 m4 డెల్టా 4. మరి క్యాపిటల్ M1 ఈజ్ ఈక్వల్ టు ఏమి 1/16. ఇక్కడ ఇదంతా క్యాన్సిల్, ఇది లేదు. మరి ఇక్కడ నుంచి స్టార్ట్ క్యాపిటల్ M1 ఈజ్ 1/16 ఇంటూ డెల్టా 1 ఈజ్ 1/4 ప్లస్ క్యాపిటల్ M2 ఈజ్ 4/16 మరి ఇంటూ డెల్టా 2 ఈజ్ 1/4. నెక్స్ట్ M3 ఈజ్ 9/16 ఇంటూ డెల్టా 3 ఈజ్ 1/4 ప్లస్ క్యాపిటల్ M4 ఈజ్ 1 ఇంటూ డెల్టా 4 ఈజ్ 1/4 is equal to 1/64 plus 4/64 plus 9/64 plus 1/4. మరి 14/64 plus 1/4 total LCM is 64. మరి 14 plus 4 24 30 divided by 64 is 15/32. Therefore U of P comma F is equal to మరి 15/32. నెక్స్ట్ L of P comma F is equal to మరి summation of R is equal to 1 to 4 capital MR into delta R, small mr into delta R. L అన్నప్పుడు లీస్ట్ అని, అప్పర్ అన్నప్పుడు యు అన్నప్పుడు అప్పర్ అంటే క్యాపిటల్స్ వస్తుంది. ఈ లీస్ట్ అన్నప్పుడు లోయర్ అన్నప్పుడు మనకి స్మాల్ ఎంఆర్ వస్తుంది. కాబట్టి స్మాల్ ఎంఆర్ ఇంటూ డెల్టా ఆర్. అందులో ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేసి M1 డెల్టా 1 ప్లస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2 ఈజ్ M2 డెల్టా 2 ప్లస్ 3 ఆర్ ఈజ్ ఈక్వల్ టు 3 అప్లై చేస్తే M3 డెల్టా 3 ప్లస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 4 అప్లై చేస్తే M4 డెల్టా 4. మరి అందులో M1 ఈజ్ 0, డెల్టా 1 ఈజ్ 1/4, మరి M2 ఈజ్ 1/16, డెల్టా 2 ఈజ్ 1/4 ప్లస్ M3 ఈజ్ 4/16, delta 3 is 1/4 plus small m4 is the 9/16, delta 4 is 1/4 is equal to 0 plus 1/64 plus 4/64 plus 9/64. Next 14/64 is equal to 7/32. Therefore మరి L of P comma F is equal to 7/32. ఇది నెక్స్ట్ మళ్ళీ ఫార్ములాస్. అర్థమైందా జకీర్? ఎస్ సార్. ఓకే. మరి అందులో ఖచ్చితంగా మనకోటి 5 మార్కులు ప్రాబ్లం ఉంటుంది. నెక్స్ట్ వీటి ఫార్ములాస్ పైన కూడా ప్రాబ్లమ్స్ చూద్దాం. ఒకటి ఫార్ములా సమ్మేషన్ ఆఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n ఆర్ ఈజ్ ఈక్వల్ టు, మరి సమ్మేషన్ అంటేనే సమ్ అనే అర్థము. అందులో ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 పెడితే 1 ప్లస్ ఆర్ ఈజ్ ఈక్వల్ 2 పెడితే 2 ప్లస్ 3 పెడితే 3 ప్లస్ అండ్ సో ఆన్ అప్ టు n వరకు ప్లస్ n అంటే ఏమి 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ డాష్ ప్లస్ n అంటే ఏమి సమ్ ఆఫ్ ది n న్యాచురల్ నంబర్స్ అని. మరి సమ్ ఆఫ్ ది n న్యాచురల్ నంబర్స్ ఫార్ములా ఏమంటే n ఇంటూ n ప్లస్ 1 హోల్ డివైడెడ్ బై 2. నెక్స్ట్ సమ్మేషన్ ఆఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n, summation of r is equal to 1 to n, r square is 1 square plus 2 square plus 3 square plus dash plus n square is equal to, అంటే ఏమి sum of the square of natural numbers, sum of the squares of natural numbers, n into n plus 1 into 2n plus 1 by 6, n into n plus 1 into 2n plus 1 whole divided by 6. Next summation of r is equal to 1 to n r cubed, అంటే 1 cubed plus 2 cubed plus 3 cubed plus dash n cubed plus n cubed, అంటే sum of the cubic natural numbers is n square into n plus 1 whole square divided by 4. ఇది ఒక ఫార్ములా. నెక్స్ట్ సమ్మేషన్ ఆఫ్ r is equal to 1 to n r minus 1, మరి r is equal to 1 పెడితే 0, 1 minus 1 0, మరి r is equal to 2 పెడితే 2 minus 1 is 1 plus r is equal to 3 పెడితే 3 minus 1 is 2 plus r is equal to 4 పెడితే 4 minus 1 3 plus dash, మరి r is equal to n పెడితే n minus 1 is equal to ఫార్ములా. మరి 0 నుంచి స్టార్ట్ కాబట్టి ఇక్కడ 1 నుంచి స్టార్ట్ కాబట్టి 1 నుంచి స్టార్ట్ అయితే n into n plus 1 by 2
మరి 0 టు స్టార్ట్ అయితే n into n minus 1 divided by 2. ఇది ఫార్ములా. నెక్స్ట్ సమ్మేషన్ ఆఫ్ r is equal to 1 to n r square minus 1 r minus 1 whole square. మరి r is equal to 1 పెడితే r minus 1 whole square, r is equal to 1 పెడితే 0 square plus 1 2 పెడితే 2 minus 1 whole square అంటే 1 square plus 2 square and so on n minus 1 whole square is equal to అందులో n into n minus 1 into 2n minus 1 by 6 అంటే 0 square రాసుకోవాలి అక్కడ. కాబట్టి సమ్మేషన్ ఆఫ్ r is equal to 1 to n r minus 1 whole cubed అంటే 0 cubed plus 1 cubed plus 2 cubed plus 3 cubed plus dash n minus 1 whole cubed is equal to మరి n square into n minus 1 whole square divided by 4. కాబట్టి ఇక్కడ గమనించాల్సింది మీరు ఫిఫ్త్ వన్ సిక్స్త్ వన్ 0 స్క్వేర్ కూడా ఉంది, అది రాసుకోండి. ఇందులో ఇప్పుడు మిస్టేక్ రాసిన నోట్స్. కాబట్టి అక్కడ r is equal r ఫిఫ్త్ వన్ ఈస్ 0 square plus 1 square plus 2 square plus 3 square plus dash plus n minus 1 whole square is equal to n into n minus 1 into 2n minus 1 by 6. అదేవిధంగా r is equal to మరి క్యూబిక్ లో చూసుకుంటే 1 r minus 1 whole cubed r is equal to 1 పెడితే 0 cubed, r is equal to 2 పెడితే 2 minus 1 1 cubed plus 2 cubed plus 3 cubed and so on n minus 1 whole cubed is equal to n square into n minus 1 whole square divided by 4. ఈ 6 ఫార్ములాస్ మనకి ఐడియా ఉంటే మనము ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా మనము ఈజీగా చేయవచ్చు. ఇందులో ఇది ఎస్ఏ ప్రాబ్లము, 10 మార్క్స్ ప్రాబ్లం, బాగా గమనించాలి. అర్థమయ్యే ఫార్ములాస్. హలో జకీర్. Yes, sir. అర్థమైంది సార్. Sum of the natural numbers formula n into n plus 1 by 2. Sum of the square of natural numbers is n into n plus 1 to n plus 1 by 6. Sum of the cubic natural numbers is n square into n plus 1 whole square divided by 4. నెక్స్ట్ ఇక్కడ సమ్ ఆఫ్ ది అంటే ఇక్కడ ఇందులో 0 టు స్టార్ట్ అవుతాయి ఈ మూడు. 0 plus 1 plus 2 డాష్ n minus 1 అన్నప్పుడు n into n minus 1 by 2. 0 square 1 square plus 2 square plus 3 square స్క్వేర్ లో తీసుకుంటే n into n minus 1 into 2n minus 1 by 6. మరి r minus 1 whole cubed క్యూబిక్ లో తీసుకుంటే 0 cubed plus 1 cubed plus 2 cubed and so on plus n minus 1 whole cubed is equal to మరి n square into n minus 1 whole square divided by 4. Next for example, if f of x is equal to x square for all x belongs to closed interval 0, 1, then prove that f of x is Riemann integrable in closed interval 0, 1 and integral 0 to 1 f of x dx is equal to 1 by 3. ఇది మనం ప్రూవ్ చేయాలి. కాబట్టి గివెన్ ఫంక్షన్ ఏమి ఇచ్చినాడు ఫస్ట్ గమనించాలి. f of x is equal to x square ఇచ్చినాడు. మరి ఇంటర్వెల్ ఏమి ఇచ్చినాడు 0 to 1 ఇచ్చినాడు. x belongs to closed interval 0, 1. మరి ఇందులో h తీసుకోవాలి. h ఫార్ములా ఏమి b మైనస్ a బై n ఫార్ములా. అంత ఓన్లీ రియల్ లైన్ పైన తీసుకుంటే ఇది ఏను, ఇది b. స్టార్టింగ్ పాయింట్ ఈజ్ a, ఎండింగ్ పాయింట్ ఈజ్ b. కాబట్టి h ఈజ్ ఈక్వల్ టు b మైనస్ a డివైడెడ్ బై n ఈజ్ ఈక్వల్ టు b అంటే ఇక్కడ 1 అని, a అంటే 0. కాబట్టి 1 మైనస్ 0 బై n ఈజ్ ఈక్వల్ టు 1 బై n. 1 బై h ఈజ్ ఈక్వల్ టు మరి n బై n ఉంది. లెట్ p ఈజ్ ఈక్వల్ టు అంటే పార్టీషన్ ని మనమే ప్రిపేర్ చేసుకోవాలి. ఎలా అంటే ఈ h ని బట్టి పార్టీషన్ రాసుకుంటాం. మరి 0 to 1 ఇంటర్వెల్ మధ్యలో ఏవే వస్తాయంటే 0, 1 by n, 2 by n, 3 by n, and so on r minus 1 by n, r by n, 1. అలా కాకుండా మరి ఓన్లీ ఆర్త్ సబ్ ఇంటర్వెల్ తీసుకుంటాం. మరి ఆర్త్ సబ్ ఇంటర్వెల్ ఐఆర్ ఇస్ ఈక్వల్ టు ఆర్ మైనస్ 1 క్లోజ్డ్ ఇంటర్వెల్ ఆర్ మైనస్ 1 బై ఎన్, ఆర్ బై ఎన్. మరి ఇందులో స్మాల్ ఎంఆర్ ఇస్ ఈక్వల్ టు
స్మాల్ ఎంఆర్ ఫార్ములా ఏమి ఎఫ్ ఆఫ్ ఆర్ మైనస్ 1/n ఎఫ్ ఆఫ్ ఆర్ మైనస్ 1/n మరి ఆర్ మైనస్ 1/n అంటే ఎక్స్ ప్లేస్ లో ఆర్ మైనస్ 1/n రాస్తే ఆర్ మైనస్ 1 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై ఎన్ స్క్వేర్ అంటే ఎక్స్ ప్లేస్ లో ఆర్ మైనస్ 1/n కాబట్టి ఆర్ మైనస్ 1/n హోల్ స్క్వేర్ ఈజ్ ఆర్ మైనస్ 1 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై ఎన్ స్క్వేర్ మరి ఎక్స్ ఆర్ స్క్వేర్ బై ఎన్ స్క్వేర్ ఇందులో మరి ఈ విధంగా దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తే మరి రిమైనింగ్ డెల్టా ఆర్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఆర్ అంటే ఏమి 1/n ఎలా చెప్తాం డెల్టా ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1/n అంటే ఇక్కడ మనము ఈ ఆర్ ఇచ్చినాడు ఇక్కడ హెచ్ది కాబట్టి అదే మనకి డెల్టా ఆర్ కూడా అవుతుంది 1/n మరి నెక్స్ట్ U of P comma F is equal to summation of R is equal to 1 to n capital MR into delta R. My summation of R is equal to 1 to n capital MR is R square by n square into delta R is 1/n cubed అనేది కాన్స్టెంట్ టర్మ్ మరి summation of R is equal to 1 to n is R square మరి 1/n3 into summation of R is equal to 1 to R square అందులో 1 అప్లై చేస్తే 1 square plus 2 square plus 3 square plus dash plus n square అంటే ఏమి sum of the square of natural numbers అంటే n into n plus 1 into 2n plus 1 by 6 కాబట్టి 1/n cubed into టోటల్ గా n కామన్ తీసుకుంటే n into 1 plus 1/n ఇందులో n కామన్ తీసుకుంటే 2 plus 1/n డివైడెడ్ బై 6 n క్యూబ్డ్ అవుతుంది టోటల్ క్యాన్సిల్డ్ మరి u of p comma f is equal to 1/6 plus 1/n మరి L of P comma F is equal to summation of R is equal to 1 to n small mr into delta R మరి small mr is R is equal to 1 to n R minus 1 whole square divided by n square into 1/n మరి ఈ 1/n cubed కాన్స్టెంట్ టర్మ్ కాబట్టి కామన్ తీసుకొని summation of R is equal to 1 to n R minus 1 whole square మరి ఇందులో R is equal to 1 పెడితే 2 పెడితే ఏమొస్తుందంటే ఈక్వేషన్ 1/n cubed into 0 square plus 1 square plus 2 square plus dash plus n minus 1 whole square కాబట్టి 1/n cubed into n into n minus 1 into 2n minus 1 whole divided by 6 ఇది అందులో మరి 1/n cubed న్యూమరేటర్ లో అన్ని n కామన్ తీసుకుంటే n into 1 minus 1/n n into 2 minus 1/n divided by 6 n cubed gets cancelled L of P comma F is equal to 1/6 into 1 minus 1/n into 2 minus 1/n మరి therefore మరి ఇందులో మనము అప్పర్ లిమిట్ కనుక్కుంటే అప్పర్ ఇంటిగ్రల్ 0 to 1 bar f of x dx is equal to limit n tends to infinity u of P comma F is equal to limit n tends to infinity 1/6 into 1 plus 1/n into 2 plus 1/n ఇందులో మరి n ప్లేస్ లో ఇన్ఫినిటివ్ అప్లై చేస్తే 1/6 into 1 plus 1 by infinitive plus 2 plus 1 by infinitive but 1/6 into 1 plus 0 into 2 plus 0 is 2/6 is 1/3 therefore integral 0 to 1 bar f of x dx is equal to 1/3 మరి L of P comma F is equal to 0 bar comma 1 0 bar integral 0 bar to 1 f of x dx is equal to limit n tends to infinity L of P comma F is equal to limit n tends to infinity 1/6 into 1 minus 1/n into 2 minus 1/n ఇందులో n బదులుగా ఇన్ఫినిటీ అప్లై చేస్తే 1/6 into 1 minus 1 by infinity 2 minus 1 by infinity 1/6 into 1 minus 0 into 2 minus 0 2/6 is 1/3 అంటే therefore integral 0 to 1 bar f of x dx is equal to integral 0 bar to 1 f of x dx is equal to 1/3 కాబట్టి therefore f belongs to Riemann integrable of the closed interval 0 comma 1 and integral 0 to 1 f of x dx is equal to 1/3 అంటే రీమాన్ ఇంటిగ్రబుల్ మనకి ఎగ్జిస్ట్ అయ్యి ఈక్వల్ కావాలంటే మరి
integral of 0 to 1 f of x dx is equal to lower upper Riemann integrable plus upper Riemann integrable is equal to lower Riemann integrable అని అర్థం. కాబట్టి therefore integral 0 to 1 f of x dx is equal to 1/3. ఇది మరి 10 మార్క్స్ కి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. అర్థమైందా? హలో హలో అర్థమైంది సార్. అర్థమైంది. ఓకే, మరి నెక్స్ట్ వన్ ప్రాబ్లం ఇదే మోడల్ ఇంకోటి చెప్తాను, మీరు ఓన్ గా చేయాలా. మోస్ట్ ఇంపార్టెంట్. ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్డ్ ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వల్ 0, 1, then prove that f is Riemann integrable integral 0 to 1 f of x dx is equal to 1/4. Given f of x is equal to x cubed for all x belongs to closed interval 0, 1. ఫస్ట్ గివన్ ఇచ్చింది రాసుకుందాం. నెక్స్ట్ హెచ్. ఈ హెచ్ ఫార్ములా ఏమంటే బి మైనస్ ఏ డివైడెడ్ బై ఎన్. బి అంటే ఏమి? ఇక్కడ ఆన్ ది రియల్ లైన్ పైన ఇది ఏ, ఇది బి, కాబట్టి ఫార్ములా బి మైనస్ ఏ బై ఎన్. కాబట్టి బి అంటే ఏమి? 1 అని, మైనస్ ఏ అంటే 0 డివైడ్ బై ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1/n. ఈ దీని నుంచి హెచ్ నుంచి మనం ఇక్కడ పార్టీషన్ రాస్తాం. లెట్ పి ఈజ్ ఈక్వల్ టు 0, 1/n, 2/n, 3/n, dash r minus 1/n, r by n, dash 1 is any partition of closed interval 0, 1. మరి ఇందులో మనము n వరకు ఉన్నాయి కాబట్టి మనము ఈ యొక్క పార్టీషన్ ఈ విధంగా మనం చేయలేము. ఓన్లీ లిమిటెడ్ పార్టీషన్ ఉన్నప్పుడు మరి ఇందుకు ముందు మెథడ్ చేసినాం. ఇక్కడ నంబర్ ఆఫ్ ఉన్నాయి కాబట్టి n వరకు ఆర్త్ సబ్ ఇంటర్వెల్ తీసుకుంటాం. మరి ఆర్త్ సబ్ ఇంటర్వెల్ ఇస్ ఐఆర్ అంటాం. ఐఆర్ ఈజ్ ఈక్వల్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ r minus 1/n, r by n. మరి స్మాల్ ఎంఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ r minus 1 డివైడెడ్ బై n. మరి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏమి? ఎక్స్ ప్లేస్ లో r minus 1/n అని, కాబట్టి ఎక్స్ క్యూబ్డ్ వచ్చింది కాబట్టి r minus 1 హోల్ క్యూబ్ డివైడెడ్ బై n క్యూబ్డ్. మరి నెక్స్ట్ క్యాపిటల్ ఎంఆర్ అంటే ఎఫ్ ఆఫ్ ఆర్ బై ఎన్. ఎఫ్ ఆఫ్ ఆర్ బై ఎన్ అంటే ఆర్ బై ఎన్ హోల్ క్యూబ్డ్ అంటే ఆర్ క్యూబ్డ్ డివైడెడ్ బై ఎన్ క్యూబ్డ్. మరి డెల్టా ఈజ్ 1/n. మరి యు ఆఫ్ పి, ఎఫ్ సమ్మేషన్ ఆఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n క్యాపిటల్ ఎంఆర్ ఇంటూ డెల్టా ఆర్. సమ్మేషన్ ఆఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n. మరి ఎఫ్ ఆఫ్ ఆర్ బై ఎన్ అయితే ఏమి? క్యాపిటల్ ఎంఆర్ అంటే r cubed by n cubed into 1/n is equal to 1/n power 4 into summation of r is equal to 1 to n r cubed is equal to 1/n power 4 into మరి ఇందులో r is equal to 1 పెట్టండి. 1 cubed plus 2 cubed plus 3 cubed and so on plus n cubed అంటే ఏమి? sum of మరి cubic natural numbers is n square into n plus 1 whole square divided by 4. కాబట్టి 1/n power 4 into n square into మరి ఈ లోపల ఉన్నటువంటి n plus 1 whole square లో n square బయటకు వస్తే మరి 1 plus 1/n. Four n square n power 4 gets cancelled. 1/4 into 1 plus 1/n. మరి L of P, F is equal to summation of R is equal to 1 to n small mr into delta R. మరి is equal to summation of R is equal to 1 to n. Small mr is R minus 1 whole cubed by n cubed into delta R is 1/n. మరి 1/n power 4 into summation of R is equal to 1 to n R minus 1 whole cubed.
r minus 1 whole cube is equal to 1 by n power 4 into మరి ఇందులో అప్లై చేస్తే మనము 0 cubed plus 1 cubed plus 2 cubed plus 3 cubed and so on n minus 1 whole cubed. ఈ ఫార్ములా ఏమి n square into n minus 1 whole square divided by 4 is equal to 1 by n power 4 into numerator లో కామన్ తీసుకుంటే మరి n power 4 into 1 minus 1 by n whole square రాస్తే చాలు. అదే దాన్ని 1 plus 1 by n square minus 2 by n divided by 4 n power 4 gets cancelled 1 by 4 into 1 plus 1 by n square minus 2 by n ఎక్స్ప్రెషన్ అది. మరి ఇందులో మరి అప్పర్ ఇంటిగ్రల్ కనుకుంటే ఇంటిగ్రల్ 0 to 1 bar f of x dx is equal to limit n tends to infinity u of p comma f is equal to limit n tends to infinity మరి 1 by 4 into 1 plus 1 by n square plus 2 by n. ఇందులో n బదులుగా ఇన్ఫినిటివ్ ప్రతిక్షేపిస్తే మరి 1 by 4 into 1 plus 1 by infinitive plus 2 by infinitive. 1 by infinitive is 0, 2 by infinitive 0 is 1 by 4 into 1 is 1 by 4. మరి అప్పర్ రీమాన్ ఇంటిగ్రబుల్ is 1. మరి లోయర్ రీమాన్ ఇంటిగ్రబుల్ అంటే ఇంటిగ్రల్ 0 to 0 bar to 1 f of x dx is equal to limit n tends to infinity మరి l of p comma f. మరి లిమిట్ n tends to infinity మరి 1 by 4 into మరి l of p comma f అంటే 1 plus 1 by n square minus 2 by n. ఇందులో మరి 1 by 4 కామన్ గా తీసుకొని n బదులుగా ఇన్ఫినిటివ్ రాస్తే మరి 1 by 4 into 1 వస్తుంది. మరి లోయర్ రీమాన్ ఇంటిగ్రబుల్ మరి రీమాన్ ఇంటిగ్రబుల్ is equal to lower Riemann integrable is equal to upper Riemann integrable. మరి therefore f belongs to Riemann integral of closed interval 0, 1 and integral 0 to 1 f of x dx is equal to 1 by 4. ఇది మరి ప్రాబ్లం సెకండ్ వన్. ఇందులో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏ ప్రాబ్లం ఇచ్చినా కూడా మనము ఈజీగా చేయొచ్చు. ఎందుకంటే ఇంతకుముందు ఫార్ములాస్ ఉన్నాయి, ఆ ఫార్ములాస్ ఏది ఇచ్చినప్పుడు ఎలా వాడాలి అనేది. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని రిమైనింగ్ ప్రాబ్లం మీరు చేయవచ్చు. ఓకేనా, అర్థమైందా? హలో హలో జకీర్, అర్థమైంది సార్. చేస్తారా నెక్స్ట్ ప్రాబ్లమ్స్? చేస్తాం సార్. లాస్ట్ వన్ ఈ ప్రాబ్లం చెప్పేస్తా. ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు x for all x belongs to closed interval 0, 1, then prove that this Riemann integral 0 to 1 f of x dx is equal to 1 by 2. మరి 1 by 2 అని ప్రూవ్ చేయాలంటే మనం గివెన్ f of x is equal to x for all x belongs to closed interval 0, 1, h is equal to మరి b minus a divided by n ఫార్ములా. b అంటే 1 మరి a అంటే 0 కాబట్టి 1 minus 0 by n is equal to 1 by n. మరి h ని బట్టి మనము పార్టీషన్ రాసుకుంటాం. లెట్ p is equal to 0, 1 by n, 2 by n, dash r minus 1 by n, r by n, dash 1 is a partition of closed interval 0, 1. ఇక్కడ rth సబ్ ఇంటర్వెల్ మరి is equal to మరి r minus 1 by n, r by n. మరి స్మాల్ mr అంటే మరి f of r minus 1 by n is equal to r minus 1 by n. మరి క్యాపిటల్ mr is equal to f of r by n is equal to r by n. మరి డెల్టా r is 1 by n. మరి u of p comma f is equal to మరి summation of r is equal to 1 to n capital mr into delta r. మరి is equal to summation of r is equal to 1 to n capital mr is r by n into 1 by n. But 1 by n square is మరి into summation of r is equal to 1 to n into r. మరి r is equal to 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1 ప్లస్ 2 సబ్స్టిట్యూట్ చేస్తే 2 అండ్ సో ఆన్ n వరకు అంటే మరి 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ డాష్ ప్లస్ n. కాబట్టి 1 by n into n square into sum of the n natural numbers
n into n plus 1 divided by 2. కాబట్టి 1 by n square into n కామన్ తీసుకుంటే n square into 1 plus 1 by n divided by 2. n square gets cancel. మరి l u of p comma f is equal to 1 plus 1 by n divided by 2. మరి l of p comma f is equal to summation of r is equal to 1 to n small mr into delta r. మరి summation of r is equal to 1 to n small mr means r minus 1 by n into 1 by n. So the summation 1 by n square into summation of r is equal to 1 to n r minus 1. మరి r minus 1 is 1 by n square into summation of r is equal to 1 to n r minus 1. r minus 1 is equal to 1 by n square into మరి r is equal to 1 పెడితే 0 plus 1 plus 2 plus and so on plus n minus 1 is equal to మరి ఫార్ములా n into n minus 1 divided by 2. కాబట్టి n కామన్ తీసుకుంటే ఇక్కడ 1 by n square into 1 minus 1 by n divided by 2. n square gets cancel. మరి l of p comma f is equal to 1 minus 1 by n divided by 2. మరి లోయర్ రీమాన్ అప్పర్ రీమాన్ ఇంటిగ్రేబుల్ అంటే 0 to 1 bar f of x dx is equal to limit n tends to infinity u of p comma f. మరి లిమిట్ n tends to infinity 1 plus 1 by n divided by 2. మరి 1 by 2 into 1 plus 1 by infinity మరి is 0 1 by 2. మరి therefore రీమాన్ అప్పర్ రీమాన్ ఇంటిగ్రేబుల్ is 1 by 2. మరి లోయర్ రీమాన్ ఇంటిగ్రేబుల్ ఇంటిగ్రల్ 0 bar to 1 f of x dx is equal to limit n tends to infinity l of p comma f. మరి లిమిట్ n tends to infinity మరి l of p comma f is 1 minus 1 by n whole divided by 2. మరి అందులో n బదులుగా ఇన్ఫినిటీ రాస్తే 1 minus 1 by infinity by 2. మరి 1 by infinity అంటే 0 మరి 1 minus 0 by 2 is equal to 1 by 2. Therefore upper Riemann integrable is equal to lower Riemann integrable is equal to 1 by 2. మరి therefore f belongs to Riemann integrable of closed interval 0, 1 and integral 0 to 1 f of x dx is equal to 1 by 2. ఇది మరి ఇలాంటి ప్రాబ్లమ్స్ లో మనకి ఒకటి 10 మార్క్స్ ఇంపార్టెంట్. మరి ఇది మీరు ప్రిపేర్ కాండి, ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? అర్థమైందా? తకీర్